వ్యూవర్స్, వెల్కమ్ టు మన దాబా కథలు. దాబా అంటే ధరణి భారతి. ఈరోజు మరో 3 లంచ్ రెసిపీస్తో వచ్చేసాను. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఎన్ని వెరైటీస్ చేసినా ఇంకా కొత్తగా చేయాలనుకుంటాము. అలాగే వాళ్ళకు కూడా కొత్త టేస్ట్తో ఇన్స్పైర్ చేసి అలాగే ఎంకరేజ్ చేసి స్కూల్కి పంపిస్తాం నవ్వుతూ. సో ఈరోజు మనం చేసే రెసిపీస్ ఏంటో మీకు చూపిస్తాం. 3 లంచ్ రెసిపీస్ ఇవి. పిల్లలకి ఈజీగా చేసేసుకోవచ్చు మార్నింగ్, అలాగే టేస్టీగా ఉంటే హెల్దీ వెర్షన్లో చేస్తున్నాము. పిల్లలు కూడా ఖచ్చితంగా ఎంటీ బాక్సెస్ ఇంటికి తీసుకొస్తారు. నేను ముందుగా చేసేది క్యారెట్ రైస్. ఆల్రెడీ మన ఛానల్లో, మన దాబా కథలు ఛానల్లో ఇంతకు ముందు నేను 3 రెసిపీస్ ఆల్రెడీ పెట్టాం. అవి ఎంత టేస్టీగా ఉంటాయి, ఇవి కూడా వాటికి ఎక్కడ తక్కువ రాకుండా అంతే టేస్టీగా ఉంటాయి, అంతే హెల్దీ వెర్షన్లో చేసాం మనం. సో ముందుగా ఈ క్యారెట్ రైస్కి నేను ఒక క్యారెట్ని తీసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు. క్యారెట్ని శుభ్రంగా పీల్ చేసుకొని తురుమేసుకోవాలి. ఇట్లా గ్రేటర్తో సన్నగా తురుముకుంటే రైస్లో బాగా కలుస్తుంది. సో చూడండి, మనం ఇండైరెక్ట్గా పిల్లలకి ఒక క్యారెట్ మొత్తం వాళ్ళ తినేలాగా ఆర్ హాఫ్ క్యారెట్ అన్నా వెళ్తుంది, అలాగే గ్రీన్స్ వెళ్తున్నాయి. ఇవన్నీ వాళ్ళకి చేరేలా చేస్తున్నాం, అది హెల్దీ వెర్షన్లో. ఇక్కడ నేను ఆయిల్ యూజ్ చేయట్లేదు. ఒక్క 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు రెమ్మ, జీడిపప్పు, ఒక చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అలాగే క్యారెట్ తురుము వేసి ముందు పోపంతా బాగా వేగేదాకా ఉంచాలి. తర్వాత క్యారెట్ తురుములోంచి వాటర్ అంతా పోయి పచ్చివాసన అంతా పోయేదాకా వేయించాలి. అందులోకి చిటికెడు కారం, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా. అలాగే కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి కట్ చేసుకొని. మనము రైస్ వండుకొని పక్కన పొడిగా ఉంచుకోవాలి. ఆ రైస్ని ఈ వేయించిన క్యారెట్ తురుములోకి వేపి కలిపేసుకుంటే మన క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్టే. అన్నం కొంచెం పొడి పొడిలాడుతూ వండుకుంటే ఇలాంటి రైసెస్ బాగుంటాయి తినడానికి, ముద్ద ముద్దగా ఉండే కన్నా. కాబట్టి కొంచెం లైట్ పలుకుగా రైస్ పొడి పొడిలాడుతూ ఉండేలాగా చూసుకోండి. అంతే, చూసారా? జీడిపప్పు, క్యారెట్, ఆ పోపు ఫ్లేవర్తో ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పెట్టేసుకొని పక్కన కొంచెం కర్డ్ రైస్లో ఇలా పొమగ్రనేట్ గింజలు కానీ అలా రోజుకు ఒక వెరైటీగా కలర్ఫుల్గా పెడితే హ్యాపీగా తింటారు పిల్లలు. అంతే, మన 1 డే లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది పిల్లలకి. ఇలా కలర్ఫుల్గా పెట్టడం వల్ల మనకు కూడా వాళ్ళకి హెల్తీగా పెట్టామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే వాళ్ళ నుంచి బాక్సెస్ కూడా ఎంటీ బాక్సెస్ ఇంటికి వస్తాయి. ఇంకా మన సెకండ్ రెసిపీకి వస్తే, దానికి నేను తీసుకున్నది ఏంటంటే ఒక హాఫ్ చిల్లీ తీసుకుంటున్నాను అంతే, పిల్లలకి కారం ఉండకూడదని. ఒక చిన్న క్యారెట్ ముక్క, అలాగే 2 బీన్స్, ఒక ఆలు, ఒక ఆనియన్. ఆలు అంటే బంగాళదుంప. వీటన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తొందరగా మగ్గాలి కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటాయి. నేను ఇప్పుడు చేసే రెసిపీ ఏంటో తెలుసా? చాలా బలమైన ఆహారం. పాల పుంతల్లో పొంగే కొబ్బరి అన్నం. కొబ్బరి కూడా వేస్తున్నాం ఇందులో, కొబ్బరి పాలు. ఎంత బలమో పిల్లలకి తెలుసా అసలు? వాళ్ళ స్కిన్కి, గ్రోత్కి, గుడ్ ఫ్యాట్స్కి, హెయిర్కి అన్నిటికీ చాలా బలం. ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చి ముక్కని, అలాగే కొంచెం జీలకర్రని కొంచెం దంచుకునే దాంట్లో ఇట్లా దంచేసుకోవాలి, క్రష్ చేసుకోవాలి. అలా దంచుకొని అది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది రైస్కి. అలాగే మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే వాటిని ముక్కల కింద కట్ చేసుకొని మిక్సింగ్ జార్లో వేసి పాలు కింద తీసుకొని ఫిల్టర్ చేసేస్తే క్లాత్తో మనకి మంచి చిక్కటి కొబ్బరి పాలు రెడీ అవుతాయి. గ్లాస్కి గ్లాసున్నర చొప్పున కొబ్బరి పాలు వేసుకోండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకున్నాను నేను ఇక్కడ. బీన్స్ని అలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతే తినడానికి ఈజీగా ఉంటుంది. ముందుగా ఓ ప్యాన్లోకి ఒక 2 స్పూన్స్ గీ వేసుకున్నాను, నెయ్యి. అందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి అలాగే కరివేపాకు కూడా వేసేసి మనం దంచుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ కూడా వేసేయాలి. అలా వేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప, క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ ముక్కలు వేసేసి కొంతసేపు వేయించాలి పచ్చివాసన పోయేదాకా. అందులోకి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి. నేను ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నా. మనకు తెలుసు కదా, ముందుగా రైస్ నానబెట్టుకొని ఉంచుకుంటే వాటిలోని పోషకాలు బాడీకి బాగా అందుతాయి. అలాగే తీసి పెట్టుకున్న పాలు
చూసారా, గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ పాలు పోసాను నేను ఇక్కడ. చిక్కడ పాలు పోసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది, చాలా బలం పిల్లలు ఎదుగుదలకు కూడా. అలాగే కొత్తిమీర వేసేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకున్నామంటే ఒక్క 3 విజిల్స్ వచ్చేసరికి మన ఎంతో బలమైన చాలా చాలా రుచిగా ఉండే కొబ్బరి పాలన్నం రెడీ అయిపోతుంది. ఇది పిల్లలకి వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బలం కూడా. కొబ్బరి పాలల్లో ఎంత మంచి కొవ్వు పదార్థాలు ఉంటాయో, మంచి హెల్దీ ఫ్యాట్స్ ఇవి. బలంగా ఉంటాం, చాలా స్లోగా అరుగుతుంది. అలాగే షుగర్స్ కింద కన్వర్ట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి ఇది ఒక హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. ఇలా పొడిలాడేలాగా వండుకొని పిల్లలకి పెట్టేసి కాస్త చల్లారబెట్టాక పక్కన వాళ్ళకి ఏమన్నా ఒక వెజ్జీస్ పెట్టేస్తే ఒక కంప్లీట్ మీల్ వాళ్ళకి పెట్టినట్టే. మనకి వెజ్జీస్ నుంచి వాళ్ళకి మంచి ఫైబర్ వచ్చేస్తుంది, చాలాసేపు ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. తొందరగా ఆకలేదు. పిల్లలు స్కూల్లో చాలా ఆటలు ఆడుతూ ఉంటారు, చాలా ఈవెంట్స్ యాక్టివిటీస్ జరుగుతాయి కదా. తొందరగా ఆకలి వేయకుండా ఎక్కువసేపు యాక్టివ్గా ఉండాలంటే ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టాల్సిందే. దీంతో మన సెకండ్ డే కొబ్బరి పాలన్నం రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు థర్డ్ డే నేను ఏం చేస్తున్నానంటే 1/2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దాంట్లోకి 1 గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నా. అంటే టోటల్ 1.5 గ్లాస్ పప్పు రైస్. నేను ఇది ఏం చేస్తున్నానంటే సోయా చంక్స్ ఉంటాయి కదా, వాటితో రైస్ చేస్తున్నా. సోయా చంక్స్ కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిదని తెలుసు కదా. సోయా చంక్స్ని ముందు వేడి నీళ్ళల్లో కొంచెం నానబెట్టుకొని ఉంచుకోవాలి. వాటిలో డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది, డైరెక్ట్గా కుక్ చేసుకోకూడదు. కాబట్టి నేను ఇక్కడ ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం హాట్ వాటర్ వేసి పక్కన పెట్టేసుకొని ఉంచుకుంటున్నా. ఈలోపు మనం వేరే ప్రాసెస్ చేసేలోగా అవి కొంచెం సోక్ అయ్యి క్లీన్ అయిపోతాయి. సోయా చంక్స్ని ఖచ్చితంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా మార్కెట్స్లో ఇట్లా డైరెక్ట్ పెడతారు కదా, వాటి మీద చాలా డస్ట్ పడే అవకాశం ఉంటుంది. అలాగే వాటి మ్యానుఫ్యాక్చర్ అప్పుడు కూడా చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి వాటి మీద. సో ఈ రైస్ చేయడానికి నేను ఒక టొమాటో, ఒక ఆనియన్, కొంచెం ఫ్రోజన్ పీస్ అండ్ కార్న్ తీసుకుంటున్నాను. అదే పచ్చి బఠానీ, అలాగే మొక్కజొన్న గింజలు, స్వీట్ కార్న్ అంటాం కదా అది. ఇప్పుడు బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఉంచుకోవాలి, అన్ని ముక్కల్ని కూడా. ఇలా అన్ని ముక్కలు కలర్ఫుల్గా ఉంటే రైస్ తినడానికి కూడా పిల్లలకు నచ్చుద్ది. అలాగే రెయిన్బో కలర్స్ అన్నీ మన డైట్లో ఉండేలా చూసుకుంటాం. ఒక్కొక్క వెజిటేబుల్లో అలాగే ఒక్కొక్క ఫ్రూట్లో మనకి ప్రత్యేకమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి మార్చి మార్చి తినాలి, అన్నీ తినాలి. ఒక వీక్లో అన్నీ ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్గా ఒకే టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అట్లా తినకూడదు. కాబట్టి ఇలా కలర్ఫుల్గా అన్ని రకాలు వేసుకుంటూ ఉండడం వల్ల మనం పిల్లలకి అన్ని రకాలైన పోషకాలు వాళ్ళకి అందినట్టు అవుతుంది. క్యారెట్ ఎక్కువగా యూజ్ చేయండి. పిల్లలు చదువుకుంటారు, ఇప్పుడు టీవీలు ఎక్కువ చూస్తున్నారు, స్క్రీన్ టైమింగ్ ఎక్కువైపోయింది మొబైల్స్లో, ల్యాప్టాప్స్లో. కాబట్టి క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల వాళ్ళ కంటికి చాలా మంచిది, ఏ విటమిన్ బాగా అందుతుంది కాబట్టి. అలాగే బీన్స్లో చాలా ఫైబర్ ఉంటుంది. బీన్స్ ఎటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా, అలాగే డైజెషన్ బాగా జరిగేలాగా, అలాగే తిన్న ఫుడ్ వెంటనే తొందరగా షుగర్స్గా మారి బ్లడ్లో కలవకుండా చూస్తుంది. ఇప్పుడు నేను అన్ని ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా, ఈవెన్ టమాటాను కూడా అలాగే కట్ చేసేసుకొని ఉంచుకోవాలి. ఈలోపు నాకు పక్కన సోయా చంక్స్ అన్నీ కంప్లీట్గా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను ఎందులో అయితే వండుకోవాలనుకుంటున్నామో అలాంటిది ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా మంచి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. కాబట్టి రైస్ అంతటికి బాగా పడుతుంది. అలా కొంచెం నెయ్యి వేడెక్కాక అందులోకి ఒక చిటికెడు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాను. చిటికెడు పసుపు కూడా వేసి కొంచెం వేగాక మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్, ఆనియన్, బీన్స్, టొమాటో వేసేసాను. అలాగే ఫ్రోజన్ పీస్ అండ్ స్వీట్ కార్న్ అంటే పచ్చి బఠానీ, అలాగే స్వీట్ కార్న్ గింజలు కూడా వేసేసాను. ఇవి నేను ఫ్రోజన్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను. ఇలా రైస్ ఎప్పుడన్నా చేయాలన్నా, ఏ ఐటమ్స్ చేయాలన్నా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. అలాగే కొంచెం సాల్ట్ ఇవి మగ్గడానికి వేసాను. బాగా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి అవి మగ్గిపోతాయి. అలాగే కొంచెం చూసారా, చాలా కొంచెం చిటికెడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అందులోకి. అన్నీ పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గించుకోవాలి. దాంట్లోకి ఇప్పుడు వేడి నీళ్ళలో వేసిన సోయాని నీళ్లు పిండేసుకొని అందులోకి వేసేయాలి. సోయా పిల్లలకి బాగా నచ్చుద్ది తినడానికి. జస్ట్ చికెన్ పీస్లా ఫీల్ అవుతారు,
తినేస్తారు రైస్లో. చక్కగా ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్క పీస్ వస్తూ ఉంటే వాళ్ళు మంచిగా దాన్ని ఎంజాయ్ చేస్తారు. వీటన్నిటినీ బాగా మగ్గేదాకా వేయించండి. మీ దగ్గర సీజన్లో గనక పచ్చి బఠానీ దొరికితే వాటిని మంచిగా తెచ్చుకొని ఒలుసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 months అయినా స్టోర్ ఉంటుంది. అలా పెట్టేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను ఒక చిటికెడు కారం, కొంచెం మసాలా పౌడర్, అది కూడా ఒక చిటికెడు మసాలా పౌడర్ వేసి ఒకసారి కలిపేసుకున్నాను. నేను ఇది సోయా చంక్ బిర్యానీలా చేస్తున్నాను, బట్ ఎక్స్ట్రా పోషకాల కోసం పెసరపప్పు రైస్ కలిపి చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది సోయా చంక్ రైస్. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ వేసేసాను అందులోకి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. చూసారా, రైస్ కన్నా వెజిటేబుల్సే ఎక్కువ ఉన్నాయి అందులో. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకోవాలి. మొత్తం కొంచెం రైస్ని ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు గ్లాస్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్. వెజిటేబుల్స్ కూడా వేస్తున్నాం కాబట్టి మనం 2 glasses వాటర్ వేసుకుంటే వెజిటేబుల్స్ రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అదే 1.5 glass వేసుకుంటున్నారంటే వాటర్ మీరు, అందులో వెజిటేబుల్స్ ఏమీ వేయకపోతే 1.5 glass వాటర్ కూడా సరిపోతుంది. ఇప్పుడు రైస్కి కూడా సరిపడా ఉప్పు వేసి కుక్కర్ విజిల్ పెట్టేసాం. 3 విజిల్స్ వచ్చేసరికి మనం చూసారా సోయా చంక్ రైస్ పప్పుతో కలిసి ఎంత పోషకాలతో నిండిపోయి ఉందో. ఇది మన 3rd day రెసిపీ. నేను ఆల్రెడీ ఒక 3 recipes పెట్టాను కదా, ఇవి ఒక 3 recipes. మొత్తం 6 recipes మన ఛానల్లో ఉన్నాయి. పిల్లలకి 6 days స్కూల్కి ఆరాంగా ఈజీగా హెల్దీగా పెట్టేయచ్చులాగా. ఎక్కడ ఎక్సెస్ ఆయిల్ యూజ్ చేయలేదు, ఎక్కడ టేస్ట్కి లోటు లేదు, ఎక్కడ హెల్త్కి లోటు లేదు. ఇన్ని పోషకాలు ఉన్న రైస్ని మీరు కూడా ఖచ్చితంగా మీ పిల్లల లంచ్ బాక్స్లో ట్రై చేయండి. అలాగే పక్కన నేను ఈరోజు కీరా, క్యారెట్ 2 varieties ఆఫ్ వెజిటేబుల్స్ పెడుతున్నా. ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి పిల్లలకి వెజ్ సలాడ్ అలవాటు చేయాలి. వాళ్ళకి రైస్తో పాటు వెజిటేబుల్స్ కూడా తింటేనే మంచి డైజెషన్ జరుగుతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.